ఓం నమో వెంకటేశాయ. ప్రాతస్మరామి రఘునాథ ముఖారవిందం మందస్మితం మధుర భాష విశాలఫాలం కర్ణావలంబిచల కుండల శోభిగండం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. ప్రాతకాలంలో ఆ చిరునగవులు ఒలికేటటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆ ముఖారవిందాన్ని మనస్సులో కనుక తలుచుకున్నట్లయితే మనస్సు పులకిస్తుంది. ఆ రోజు అంతా కూడా శుభదినముగా చక్కగా సకల కార్యములు కూడా సిద్ధిస్తాయి అని మనకు చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. మరి అటువంటి రామచంద్రమూర్తిని మనసులో తలచుకుంటూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దయా విశేషము చేత సమస్త మానవాళి కూడా ధర్మ తత్పరతతోటి మెలగాలి అని సకల కార్యసిద్ధిని పొందాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మపథమైన శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి 281వ రోజుకి ప్రవేశించాము. మరి ఈ కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జపించరే సర్వజనులు ఈ నామము, జపించరే సర్వజనులు ఈ నామము. తమరపములు పుణ్యాలకు రామనామము, జపించరే సర్వజనులు ఈ నామము. తమరపము పుణ్యాలకు రామనామము. శాంతికరము రామచంద్ర నామము, శాంతికరము రామచంద్ర నామము. కాంతులనచు రామభద్ర నామము, శాంతికరము రామచంద్ర నామము. కాంతులనచు రామభద్ర నామము. ఎంత సుఖమిచ్చు రఘువీర నామము, ఎంత సుఖమిచ్చు రఘువీర నామము. భూమి చింత తీర్చునదివో శ్రీరామనామము, చింత తీర్చునదివో శ్రీరామనామము. జపించరే సర్వజనులు ఈ నామము. తమరపములు పుణ్యాలకు రామనామము. కలిదోషహరము రాఘవనామము, కలిదోషహరము రాఘవనామము. సర్వఫలదము సీతాపతి నామము,
కలిదోషహరము రాఘవనామము సర్వఫలధము సీతాపతి నామము కులక శోభనము కాకుశ నామము కులక శోభనము కాకుశ నామము అనిదలమైన తిదివో రామనామము కులక శోభనము కాకుశ నామము అనిదలమైన తిదివో రామనామము జపించదే సర్వజనులు ఈ నామము తమరపములు పుణ్యాలకు రామనామము కుమితమైనది రఘుకుల నామము కుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము కుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రామా శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్రనామ తత్తుల్యో శ్రీరామ నామ వరాననే అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమ్యించేగీతని రామనామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమ్యించేగీతని రామనామము జపించదే సర్వజనులు ఈ నామము తమరపమును పుణ్యాలకు రామనామము జపించదే సర్వజనులు ఈ నామము రామా రామచంద్రాయ రామభద్రాయ మధురమైనటువంటి సంకీర్తన ఆలకించాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత
శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 30 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 30 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. నదేవలోకాక్రమణం నామరత్వమహం వృణే ఐశ్వర్యం వాపి లోకానాం కామయే నత్వయా వినా. లక్ష్మణస్వామి అంటున్నాడు, రామచంద్రమూర్తి యొక్క పాదములను పట్టుకుని సీతాదేవితో మాట్లాడుతూ రాముణ్ణి శరణవేడుతూ ఉన్నాడు. మరి ఇందులో లక్ష్మణస్వామి యొక్క ఈ ప్రవర్తన ద్వారా శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనే ఆ ద్వయమంత్రము యొక్క అర్థాన్ని పరమార్థాన్ని లక్ష్మణస్వామి తాను ఆచరించి చూపించారు. మరి శరణాగతే ముఖ్యమైనటువంటి మార్గము అని చెప్పి అంటూ మరి రామాయణంలో లక్ష్మణస్వామి
శరణాగతి చేస్తూ ఆ శరణాగతి సీతాదేవి ద్వారా చేస్తూ తాను ఫలాన్ని పొందాలనుకుంటున్నాడు. శరణాగతి చేసేవాడు లక్ష్మణస్వామి. ఆ శరణాగతి ద్వారా అనుగ్రహించవలసినటువంటి వాడు రామచంద్రమూర్తి. మధ్యవర్తిగా ఉన్నటువంటిది అమ్మవారు సీతాదేవి. మరి ఈ సందర్భంలో ఇలాగా అమ్మవారి ద్వారా అయ్యవారిని ఆశ్రయించినట్లయితే ఆ కార్యం తప్పనిసరిగా నెరవేరుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. మరో విశేషం ఏమిటి అంటే లక్ష్మణస్వామికి తాను రాముడితో సమానమైనటువంటి వాడిని అని కానీ, లేకపోతే రాముణ్ణి తమ్ముణ్ణి కావున నేను చెప్పిన మాట రాముడు వినాలి అనే ఒక రకమైనటువంటి అహంకారము కానీ ఏమాత్రము లేవు. మరో విశేషము, రాముడికి లక్ష్మణుడికి కూడా లక్షణములు కానీ, లక్ష్మణో లక్ష్మి సంపన్న అన్నట్టుగా లక్షణములు కానీ, లేకపోతే ఆ పట్టుదల కానీ, ఆ రూపంలో కానీ అన్నింటిలోనూ రాముడితో లక్ష్మణుడు సమానంగానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా తాను రాముడితో సమానమైనటువంటి వాడిని అని లక్ష్మణస్వామి మనస్సులో ఏమాత్రము భావన లేదు. తాను రాముడికి దాసుడను, తాను రాముడికి భక్తుడను అనే ఆ విశ్వాసం మాత్రమే ఉన్నది. అందుకనే రాముని యొక్క ఆశ్రయాన్ని కోరుతూ లక్ష్మీదేవి ద్వారా నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని పెద్దలు చెప్పినట్లుగా సీతాదేవి ద్వారా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని, అనుమతిని పొందటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ సీతాలక్ష్మీ భవాన్ విష్ణు పదార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుమని చెప్పి యుద్ధకాండలో చెప్పినట్లుగా సీతాదేవియే లక్ష్మీదేవి, రామచంద్రమూర్తే శ్రీమన్నారాయణుడు. మరి రావణాసురుణ్ణి వధించడం కోసమని ఆ పరమపదం నుండి, వైకుంఠం నుండి అవతరించాడు ఈ భూలోకంలో మానవుడిగా దేవతల యొక్క కోరిక మేరకు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ యుద్ధకాండలో గుర్తు చేస్తారు రామచంద్రమూర్తికి. అయినప్పటికీ కూడా రాముడు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పి తాను దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి వాడిని, తాను మానవుడిని అనే రాముడు భావించాడు తప్ప తనను తాను దైవంగా ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి ప్రకటించుకోలేదు. అలాగే ఇక్కడ లక్ష్మణస్వామి కూడా రామచంద్రమూర్తికి సోదరుడు అయినప్పటికీ కూడా ఆయన తన అన్నగారు తన మాట వినాలి అన్నట్లుగా కాకుండా ఆయనను భగవంతునిలాగా అర్చించాడు, శరణాగతి చేశాడు, పాదములను ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ఆశ్రయించడం కూడా సీతాదేవితో కలిసి సీతాదేవిని మధ్య మార్గంగా మధ్యవర్తిగా చేసుకుని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో సీతాదేవితోటి అంటాడు, తవైవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా, నీతో పాటు నేను కూడా వనవాసానికి కనుక వచ్చినట్లయితే రామచంద్రమూర్తి యొక్క సేవ చేసే భాగ్యం నీకు కలగదేమో అనుకుంటావేమో. అంటే ఆ సేవ చేసే భాగ్యం నాకు ఒక్కదానికే కలగాలి, ఒకవేళ లక్ష్మణుడు కనుక వచ్చినట్లయితే ఆ సేవ చేసే భాగ్యం నాకు కలగదు అని చెప్పి నువ్వేమన్నా మనసులో శంకపడుతున్నావేమో, ఆలోచిస్తున్నావేమో. మన ఇద్దరము కూడా రాముని యొక్క సేవ చేద్దాం. తవైవ దక్షిణ పాద, అదిగో ఆ కుడికాలని నువ్వు సేవించుకో. మమ సవ్యో భవిష్యతి, ఆ ఎడమ కాలుని, ఎడమ పాదాన్ని నాకు అనుగ్రహించు, నేను సేవిస్తూ ఉంటాను. ఇలాగా నీవు చేసేటటువంటి సేవకు నేనేమాత్రము అడ్డుపడను. అలాగని అన్నగారిని సేవించకుండా నేను కూడా ఉండలేను. కావున నాకు కూడా అన్నను సేవించేటటువంటి అవకాశాన్ని కలిగించవమ్మా సీతమ్మ అని చెప్పి లక్ష్మణస్వామి సీతాదేవిని కూడా ప్రార్థిస్తాడనమాట. ప్రార్థిస్తూ మరి ఈ విధంగా సీతాదేవితోటి రాముడితోటి కూడా అంటున్నాడు. అంటే ఇక్కడ భగవంతుణ్ణి పొందడానికి భగవంతుడే ఉపాయము అని, మరొక ఉపాయం కానీ సాధన కూడా లేదు అని, అయితే ఆ ఉపాయాన్ని సాధించడానికి మధ్య మార్గంగా మధ్యవర్తిగా అమ్మవారిని కనుక ఉంచినట్లయితే ఆ కార్యము సిద్ధిస్తుంది అని చెప్పి అని అంటూ, అంతేకాదు భగవంతుణ్ణి సేవించడమే ఫలము. మరి వాడిని సేవించడం ఫలమైతే మనం కోరుకునే ఫలాలు ఎక్కడొస్తాయండి అని అంటే ఆ ఫలములు భగవంతుడే అనుగ్రహిస్తాడు.
అంతేగాని పూజ కానీ యజ్ఞము కానీ ఏది చేస్తున్నప్పటికీ కూడా అది భగవదర్పితంగా కనుక చేసినట్లయితే దానికి సంతుష్టుడైనటువంటి భగవంతుడు ఆ ఫలాన్ని ఇస్తాడు. కానీ కేవలం ఫలాన్నే దృష్టిలో పెట్టుకుని కనుక ఇవి చేసినట్లయితే వీటి వల్ల అంతటి ఫలం అనేది కలుగకపోవచ్చు. కావున భగవంతుని యొక్క కార్యం ఏదైతే ఉందో దాన్ని సవ్యంగా చెయ్యగలగడమే ఫలము. ఆ మనం కోరుకునే ఫలం ఏదైతే ఉందో దానిని భగవంతుడే తీర్చుతాడు అని అంటూ, మరి నేనేమీ కూడా కోరుకోవటం లేదు అని అంటూ, నేను దేవలోకాక్రమణం, దేవలోకాన్ని పొందడం కానీ స్వర్గాన్ని పొందడం కానీ త్వయా వినా నవృణే, నీవు లేకుండా నేను స్వర్గాన్ని కూడా కోరుకోను రామచంద్ర, మీ సేవ చేయడమే నాకు స్వర్గము అని అంటూ అమరత్వం నవృణే, దేవత్వాన్ని కూడా నేను పొందను. దేవత్వము అంటే దేవతలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అటువంటి దేవత్వాన్ని కూడా నేను పొందను. అంటే ముసలితనము, చావులు ఇవేమీ లేకుండా నిత్య యవ్వనము, సంకల్పసిద్ధి ఇటువంటివి ఏవైతే ఉంటాయో వేటిని కూడా నేను కోరుకోను. నేను కోరేది నీ సేవ చేయటమే. నవృణే అని అన్నాడు. అని లోకానాం ఐశ్వర్యమపి నవృణే, ఈ లోకములలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ ఐశ్వర్యాన్ని కూడా నేను ఏమాత్రము కూడా కోరుకోను. నా కామయే, నేను వాంఛించను, నేనేమాత్రము కోరుకోను అని చెప్పి అన్నాడు. ఇక్కడ దేవలోకాక్రమణం అన్నప్పుడు స్వర్గానికి వెళ్ళడము అనేది సామాన్యమైనటువంటి అర్థం. కానీ దేవలోకం అనే దాని ద్వారా అయోధ్య నగరము చెప్పబడుతున్నది. ఇక్కడ అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య అని వేద విధులు చెబుతారు. అక్కడ అంటే దేవతల యొక్క నగరము అయోధ్య అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ లక్ష్మణస్వామి కూడా దేవలోకాక్రమణం అన్నాడు. దేవలోకాన్ని నేను కోరుకోను అంటే నిన్ను విడిచి నేను అయోధ్యానగరంలో ఉండలేను అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట. అంటే నిన్ను విడిచి నేను స్వర్గాన్ని కూడా కోరుకోను అనేది ఒక అర్థము అయితే, నిన్ను విడిచి నేను ఈ అయోధ్యానగరంలో ఉండను, దేవలోక శబ్దం ద్వారా అయోధ్యానగరం కూడా తెలుస్తున్నది. కావున ఈ అయోధ్యానగరంలో నిన్ను విడిచి నేను ఉండను. అదేవిధంగా ఈ అయోధ్యానగరంలో రాచరికాన్ని అనుభవించాలి అని చెప్పి అనుకోను. ఈ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించాలి అని చెప్పి నాకు ఏమాత్రము కూడా ఆశ లేదు. నీతో పాటు రావడమే నాకు ఇవన్నీ కూడా అని చెప్పి అంటున్నారు. మరి ఇలాగా స్వర్గాన్ని కోరుకోను, దేవత్వాన్ని కోరుకోను, అమరత్వం అంటే అదేవిధంగా ఐశ్వర్యాన్ని కోరుకోను అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఒక అర్థం ఏమిటి అంటే పరమపదము, కైవల్యము, త్రైలోక్యైశ్వర్యము అని చెప్పి 3 రకాలుగా చెబుతారు. అంటే ఉత్తమమైనటువంటిది, అన్నింటికంటే కూడా ఉత్తమ స్థితిలో ఉన్నటువంటిది పరమపదము. దానికంటే ముందు మోక్షము, కైవల్యము. దానికంటే కూడా క్రింద త్రైలోక్యాధిపత్యము, బ్రహ్మత్వము అని చెబుతారు. మరి ఇక్కడ లక్ష్మణస్వామి నేను పరమపదమునైనా సరే కోరుకోను, నీతో పాటే ఉంటాను అని అంటున్నాడు. ఆ 3ంటిని కూడా చెప్పి ఆ 3 కూడా నాకు అవసరం లేదు, నీతో ఉంటేనే ఆ 3 సిద్ధించినట్లు అని చెప్పి అన్నారు. అలాగే మరొక అర్థం మనం చెప్పుకున్నాం, నేను స్వర్గలోకాన్ని కోరుకోను, అదేవిధంగా స్వర్గలోక ఆధిపత్యాన్ని, ఇంద్రత్వాన్ని, అమరత్వాన్ని అంటే దేవత్వాన్ని, అదేవిధంగా ఇంద్రుడిగా ఉండాలి అని కూడా నేను కోరుకోను. అలాగే ఆ భోగభాగ్యాలు వాటిని అనుభవించాలి అని కూడా కోరుకోను. దేనిని కోరుకుంటాను? నీ యొక్క సాన్నిధ్యాన్ని మాత్రమే కోరుకుంటాను అని అన్నారు. ఎలాగా? నీ యొక్క సాన్నిధ్యంలో నిన్ను చూస్తూ నిన్ను సేవిస్తూ ఉండటమే నాకు పరమపదము, స్వర్గము, కైవల్యము, బ్రహ్మలోకము ఇవన్నీ కూడా నీ సాన్నిధ్యంలోనే నాకు లభిస్తాయి అని అన్నారు. అందుకనే అంటారు కదా, తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః. అంటే ఆ పరమపదంలో స్వామివారిని చూస్తూనే వాళ్ళందరూ కూడా నిత్యము ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంతకు మించినటువంటి ఆనందం వేరే ఉండదు.
అలాగే ఇక్కడ లక్ష్మణస్వామి కూడా అంటున్నటువంటి మాటలలో ఆంతర్యం ఏమిటి అంటే, నాకు స్వర్గము కానీ లేకపోతే మోక్షము కానీ పరమపదము ఇవేవి కూడా అవసరం లేదు. ఎందుకు అంటే అవన్నీ కూడా లేకపోతే వాటికన్నిటికంటే కూడా మించినటువంటి ఉత్తమమైనటువంటి స్థానము నీ సన్నిధి. నీ సన్నిధిలోనే నాకు అవన్నీ కూడా లభిస్తాయి. వాటిని మించినటువంటి ఆనందము అనుభూతి కలుగుతాయి. కావున నేను వాటిని వేటిని కూడా స్వర్గమును అమరత్వమును భోగములను వీటిని వేటిని కూడా కోరుకోను. కైవల్యమును లేకపోతే బ్రహ్మలోకమును పరమపదమును వాటిని వేటిని కూడా కోరుకోను. నీ సన్నిధే నీతో పాటు ఉండటమే వాటినన్నింటినీ పొందినటువంటి ఆనందాన్ని పొందుతామో వాటికి మించినటువంటి ఆనందాన్ని నీ సాన్నిధ్యంలో నేను పొందగలుగుతాను. నిన్ను విడిచి మాత్రము నేను ఉండలేను రామచంద్ర అని లక్ష్మణస్వామి చెబుతూ, ఏవం బ్రువాణ సౌమిత్రి వనవాసాయ నిశ్చిత రామేణ బహుభిః సాంత్వైః నిషిద్ధ పునరబ్రవీత్. ఏ విధంగా లక్ష్మణస్వామి అడిగితే రామచంద్రమూర్తి మాత్రము, లేదు నాయన, నాకు వచ్చినటువంటి కష్టాన్ని నువ్వెంతగా అనుభవించాలి, నీకెందుకు ఈ కష్టము అని పరిపరి విధాలుగా లక్ష్మణస్వామిని ఆపటానికి వారించడానికి ఎన్నో మాటలు చెప్పినప్పటికీ కూడా వనవాసాయ నిశ్చిత ఏవం బ్రువాణ, వనవాసం చేయడానికే నిశ్చయించుకుని ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి లక్ష్మణస్వామితోటి సౌమిత్రి లక్ష్మణస్వామి రామేణ బహుభిః సాంత్వైః నిషిద్ధ. మరి ఆ లక్ష్మణస్వామిని రామచంద్రమూర్తి అనేక మాటలతోటి వారించడానికి ప్రయత్నించాడు. రాముని చేత అనేక మాటల చేత లక్ష్మణస్వామి వారించబడ్డాడు. ఎన్ని రకాలుగా వారిస్తున్నప్పటికీ కూడా పునః అబ్రవీత్, మరలా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? చాలా తెలివిగాను యుక్తితోటి, నువ్వన్నటువంటి మాటే నువ్వు మళ్ళీ కాదంటావేంటన్నయ్యా, మొదట నాకు అనుమతి ఇచ్చేసావు, మరలా ఇప్పుడు కాదంటావేమిటి అన్నట్లుగా చాలా యుక్తిగా లక్ష్మణస్వామి మాట్లాడుతున్నాడు. అనుజ్ఞాతశ్చ భవత పూర్వమేవ యదస్మ్యహం కిమిదానీం పునరితం క్రియతే మే నివారణం. రామచంద్ర, అహం నేను భవత పూర్వమేవ అనుజ్ఞాత, నీ చేత ముందే అనుజ్ఞ ఇవ్వబడ్డానంటే నాకు నువ్వు ముందే అనుజ్ఞ ఇచ్చేసావు వనవాసానికి రావడానికి. ముందే అనుజ్ఞ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు బయలుదేరే సమయం వచ్చేటప్పటికి మళ్ళీ ఆపుతానంటావేమిటి? అనుజ్ఞాతశ్చ యదస్మి, నీ చేత నేను అనుగ్రహం పొందాను, అదేవిధంగా నీ చేత అనుజ్ఞను పొందినటువంటి వాడిని రావటానికి నీ అనుమతి నాకు ఎప్పుడో ఇచ్చేశావు అని అన్నాడు. ఎప్పుడు ఇచ్చానయ్యా అని అంటావేమో అని దానికి కూడా ప్రమాణాలు చెబుతూ, ఉపక్షయంచ యత్కించిత్ అభిషేకార్థ మధ్యమే సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయం. మరి రామచంద్రమూర్తి 22వ సర్గలో, అయోధ్యకాండలో 22వ సర్గలో రామచంద్రమూర్తి అంటాడు కదా, లక్ష్మణ, ఎందుకయ్యా నీకింత ఆవేశము? నువ్వు ఈ పట్టాభిషేకం గురించి పూర్తిగా మర్చిపో. ఈ పట్టాభిషేక సంభారములన్నింటినీ కూడా పక్కన పెట్టేసేయి. ఏది చెయ్యాలో ఆ పని చెయ్యి. ఎందుకు అంటే సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయం. ఈ రాచరికము, ఈ పట్టాభిషేకం ఇవన్నీ కూడా ఎంతో క్లిష్టమైనవి, అపాయంతో కూడినటువంటివి. ఇవన్నీ లేకుండా ప్రశాంత చిత్తముతో ఉండేటటువంటి వస్త్రధారణ, ప్రశాంత చిత్తముతో ఉండేటటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించవయ్యా అని చెప్పి అన్నాడు రామచంద్రమూర్తి. అంటే నేను నా జటావల్కములను ధరించి వనవాసానికి ప్రశాంతంగా వెళతాను, నువ్వు కూడా అటువంటి ప్రశాంత చిత్తముతో కూడినటువంటి కార్యములు చెయ్యి అంటే నువ్వు కూడా వనవాసానికి రమ్మని అర్థమే కదా. మరి అప్పుడేమో ఆ విధంగా రమ్మన్నావు, ఇప్పుడు వద్దంటున్నావు అన్నయ్య అన్నాడు. మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. అయోధ్యకాండలో 22వ సర్గలో 26వ శ్లోకం, తస్మాత్ అపరితాపస్సన్ త్వమప్యనువిధాయ మాం ప్రతి సంహారయ క్షిప్రం అభిషేచనికీం క్రియాం. అభిషేకం ఆగిపోయినటువంటి సందర్భంలో లక్ష్మణస్వామి ఆవేశపడుతూ ఉంటే ఆ సందర్భంలో చెబుతాడు, నీవు ఇటువంటి పరితాపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా, నిరాశను పూర్తిగా విడిచిపెట్టి నాలాగా ఉండవయ్యా అని చెప్పి అన్నాడు.
నన్ను అనుసరించు అన్నాడు. అంటే అక్కడ రామచంద్రమూర్తి ఉద్దేశం ఏమిటి అంటే, నన్ను అనుసరించు అంటే నాతో పాటు వనవాసానికి వచ్చేయి అని అర్థం కాదు. నేను ఏ విధంగా అయితే పట్టాభిషేకం ఆగిపోయినప్పటికీ ప్రశాంత చిత్తంతో ఉన్నానో, నీవు కూడా నన్ను అనుసరించి అది ఆ విధమైనటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తముతో ఉండు, నీవు ఆవేశపడకు అని చెప్పి చెప్పటం రాముని యొక్క ఉద్దేశ్యం. కానీ లక్ష్మణస్వామి ఏ విధంగా తీసుకున్నాడు అంటే, మాం త్వం అనువిధాయ, నన్ను అనుసరించి అని అంటే నిన్ను అనుసరించి నేను కూడా వనవాసానికి రమ్మనే కదా నీ ఉద్దేశ్యం, మరి అప్పుడేమో వనవాసానికి రమ్మన్నావు, ఇప్పుడు వద్దని అంటున్నావు. సరే నాతో అన్నావు, అదొక విషయము. నాతోనే కాదు, సీతాదేవితో కూడా లక్ష్మణుడు వనవాసానికి వస్తాడు అన్న విషయాన్ని నువ్వు చెప్పావు అన్నాడు. అదేమిటి, సీతాదేవితో నేనెప్పుడు లక్ష్మణుడు వనవాసానికి వస్తానని చెప్పాను అని అంటే, దానికి కూడా లక్ష్మణస్వామి రాముడి మాటల్లోనే ప్రమాణాన్ని చూపిస్తున్నాడు. ఏమని అంటే, భ్రాతృపుత్ర సమౌచాపి ద్రష్టవ్యౌ చ విశేషతః త్వయా భరత శత్రుఘ్నౌ ప్రాణైః ప్రియతరౌ మమ. 26వ సర్గలో 33వ శ్లోకంలో చెప్పాడు. ఏమని అంటే, సీత, నా తమ్ముళ్ళు భరత శత్రుఘ్నులు ఇద్దరున్నారు, వాళ్ళు నాకు ప్రాణముల కంటే కూడా మిన్నయ్య అయినటువంటి వారు, అంతటి ప్రేమ కలిగినటువంటి వారు, వాళ్ళంతే కూడా నాకు చాలా ఇష్టము. వాళ్ళిరువురిని కూడా నీవు తమ్ముళ్లను చూసుకున్నట్లుగా, చిన్న తమ్ముళ్ళని ఏ విధంగా అయితే చూసుకుంటావో ఆ విధంగా భరత శత్రుఘ్నులిద్దరినీ కూడా నువ్వు ఈ రాజ్యంలో వారిని చక్కగా చూసుకో, వారికి మంచిని బోధించు, వారి ఆలనా చూడు అన్నట్లుగా వారిని పరిపాలించు అని సీతాదేవితో చెప్పాడు. మరి ఆ సందర్భంలో రాముడు ఏం చెప్పుండాలి? మా తమ్ముళ్ళు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఈ ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురిని కూడా నీవు చక్కగా పెద్దదానిగా ఉండి, అక్కగారిలాగా ఉండి వారి ముగ్గురిని పరిపాలించు అని చెప్పాలి. కానీ రాముడు ఏమని చెప్పాడు? భరత శత్రుఘ్నుల ఇరువురిని కూడా చక్కగా చూసుకో అని చెప్పాడు. అంటే ఏమిటి? లక్ష్మణుడు నాతో పాటే వచ్చేస్తాడు, భరత శత్రుఘ్నుడు మాత్రము అయోధ్యానగరంలో ఉంటారు, కావున వారిరువురిని చక్కగా చూసుకో అని చెప్పి సీతాదేవితో చెప్పావుగా రామచంద్ర. నీవు అన్నమాటే కదా, భరత శత్రుఘ్నుని చక్కగా చూసుకో అని అంటే అయోధ్యలో భరత శత్రుఘ్నుడు మాత్రమే ఉంటారు, లక్ష్మణుడు నాతో పాటు వనవాసానికి వస్తాడు అని చెప్పి నువ్వు అన్నట్లే కదా. మరి అప్పుడేమో ఆ విధంగా సీతాదేవితో కూడా నేను అంటే లక్ష్మణస్వామి వనవాసానికి వస్తాడు అన్నట్లుగా చెప్పావు. ఇప్పుడేమో లక్ష్మణ నీవు వనవాసానికి రావద్దు అని ఇలా అంటున్నావు. ఏమిటి ఆంతర్యం? పునః ఇదానీం మే ఇదం నివారణం కిం? మరలా ఇప్పుడు నన్ను ఈ విధంగా వారించడం ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? నీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి రామచంద్ర అని ఆ విధంగా రాముని కాళ్ళు పట్టుకుని సీతాదేవిని చూస్తూ లక్ష్మణస్వామి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యదర్థం ప్రతిషేధో మే క్రియతే గంతుమిచ్చతః ఏతదిచ్ఛామి విజ్ఞాతుం సంశయో హి మమానఘా. అనఘా అంటే ఎటువంటి దోషము లేనటువంటి వాడా, ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వాడా, ధర్మమును ఆచరించడం కోసమే జీవితాన్ని త్యాగం చేసేటటువంటి ఓ రామచంద్ర, గంతం ఇచ్చతః నీతో పాటు రావటానికి ఇష్టపడుతున్నటువంటి మే నాకు ప్రతిషేధ యదర్థం క్రియతే, ప్రతిషేధము ఎందుకోసం చేస్తున్నావో ఏతద్విజ్ఞాతుం ఇచ్చామి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మమ సంశయ హి నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి. ముందేమో నన్ను తీసుకువెళ్ళేవాడిలాగా మాట్లాడావు, నన్ను అనుసరించవయ్యా, ఈ కష్టాన్ని విడిచిపెట్టు, ఈ రాజ్యములు ఇవన్నీ ఎందుకు మనకు అని చెప్పి ఈ విధంగా నన్ను కూడా వనవాసానికి తీసుకువెళ్లే విధంగా నాతో మాట్లాడావు. సీతాదేవితో కూడా అదే విధంగా చెప్పావు. కానీ ఇప్పుడేమో నేను వనవాసానికి బయలుదేరిన సందర్భంలో ఇప్పుడు నువ్వు వనవాసానికి రావద్దు లక్ష్మణ అని చెప్పి అంటున్నావు. మమ సంశయ నాకు సందేహం కలుగుతోంది. ముందేమో రమ్మని చెప్పి ఇప్పుడు వద్దంటున్నావు అంటే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? నేనేమైనా అపరాధం చేశానా? లేకపోతే నేనేమైనా తప్పు దోషం, నాలో ఏదైనా దోషం ఉన్నదా? అది ఏమైనా ఉంటే చెప్పు, సరిదిద్దుకుంటాను రామచంద్ర, నిన్ను విడిచి మాత్రం నేను ఉండలేనయ్యా అని అంటూ ప్రార్థిస్తుంటే తతో బ్రవీన్ మహాతేజ రామో లక్ష్మణమగ్రతః స్థితం ప్రాగ్గామినం వీరం
యాచమానం కృతాంజలిం. ఇంకా లక్ష్మణుడు ఇంత ప్రాధేయపడుతూ బ్రతిమిలాడుతూ ఉంటే తతః ఇంకా ఆ తర్వాత మహాతేజ గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతున్నప్పటికీ కూడా వనవాసం చేయవలసి వచ్చిందే అనే ఆ దీనత్వం కానీ లేకపోతే శరీరంలో ఏదైనా కొంత ఇబ్బంది కానీ ఇటువంటివేమీ కూడా రామచంద్రమూర్తి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహంలో కనిపించడం లేదు. తేజస్సు ఏమాత్రము కూడా తగ్గలేదు. అదే ఉత్సాహంతో ఉన్నాడు, అదే పౌరుషంతో ఉన్నాడు అన్నమాట. తతః మహాతేజ ఆ తర్వాత గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి రామచంద్రమూర్తి అగ్రతః స్థితం తనకంటే ముందే వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమై బయలుదేరినటువంటి వాడైన ప్రాగ్గామినం తనకంటే ముందే వెళుతున్నటువంటి వాడైన వీరం వీరుడైనటువంటి ఆ లక్ష్మణుడితోటి అంటే వీరుడు అని అంటే ఏదో తనతో పాటు ఎంతోమంది సైనికులు ఉన్నప్పుడు లేకపోతే అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనూ కార్యాన్ని సాధించడానికి సిద్ధమైనటువంటి వాడు కాదు. అటువంటి వాడు మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యి కార్యాన్ని సాధించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అని చెప్పటం కోసమే వీరం వనవాసానికి కూడా ఉత్సాహంగా బయలుదేరుతున్నటువంటి వాడైన వీరుడైన ఆ లక్ష్మణస్వామి ఇంకా ఎటువంటి వాడు యాచమానం అన్నయ్య నన్ను నీతో పాటు తీసుకువెళ్ళవయ్యా అని ఈ విధంగా ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నటువంటి వాడైన వాడు కృతాంజలిం రెండు చేతులు జోడించి శరణాగతి చేస్తున్నటువంటి దోషలెగ్గి అడుగుతున్నటువంటి వాడైన లక్ష్మణం అబ్రవీత్. లక్ష్మణునితోటి రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని? స్నిగ్ధధర్మరతో వీర సతతం సత్పథే స్థితః ప్రియః ప్రాణ సమోవస్యః భ్రాతా చాసి సఖా చ మే. లక్ష్మణ నీవు స్నిగ్ధ చాలా స్నేహము కలిగినటువంటి వాడివి. ఎంతటి స్నేహము అంటే స్నేహ శబ్దం స్నిహ్యతి అంటే వదలకుండా ఉండేటటువంటి లక్షణం ఏదైతే ఉందో దానినే స్నేహము అని అన్నారు. అటువంటి స్నేహము ప్రేమ నాయందు కలిగినటువంటి వాడివి. ధర్మరత ధర్మము ఆచరించడంలో ఆసక్తి కలిగినటువంటి వాడివి, ధర్మం ఆచరించడంలో శ్రద్ధ కలిగినటువంటి వాడివి నీవు. వీర దయ దాన యుద్ధేషు అంటే దయ చూపించడంలోనూ దానం చేయడంలోనూ యుద్ధంలో కూడా వెనకడుగు వేయనటువంటి లక్షణం ఏదైతే ఉందో దానినే వీరత్వము అని చెప్పి అన్నారు. ఆ విధంగా వీరుడవు నువ్వు, ఎటువంటి భయము లేనటువంటి వాడివి, దాన ధర్మాలు చేసే స్వభావం కలిగిన వాడివి, ధర్మాన్ని ఆచరించేటటువంటి వీరుడవు అయినటువంటి నీవు సతతం సత్పథే స్థిత ఎల్లప్పుడూ కూడా చక్కటి మంచి మార్గంలో ఉన్నావు నువ్వు. మే ప్రాణ సమహ నా ప్రాణములతో సమానమైనటువంటి వాడివి. లక్ష్మణో లక్ష్మీ సంపన్న బహిఃప్రాణ ఇవాపర అని చెప్పి బాలకాండలో అన్నారు కదా. లక్ష్మణ సర్వలక్షణ లక్షణుడైనటువంటి లక్ష్మణుడు అంటే రామచంద్రమూర్తికి బయట తిరిగాడేటటువంటి ప్రాణములు అని. నచతేన వినా లభతే నిద్రాం లభతే పురుషోత్తమ అంటూ ఆ లక్ష్మణస్వామి లేకపోతే నిద్ర కూడా పట్టదు అన్నారు. ఎందుకు నిద్ర పట్టదండి అంటే మనకు శ్వాస ఆ ప్రాణం ఏదైతే ఉందో ప్రాణము సవ్యముగా ఉన్నప్పుడే, ఆ శ్వాస సవ్యంగా ఆడుతున్నప్పుడే నిద్ర పడుతుంది. లేకపోతే శరీరం సహకరించదు, నిద్ర కూడా పట్టదనమాట. రామచంద్రమూర్తికి బహిప్రాణమైనటువంటి లక్ష్మణస్వామి, తన ప్రాణసమమైనటువంటి లక్ష్మణస్వామి తనతో పాటు ఉంటేనే రాముడికి కనీసం నిద్రైనా పట్టేదిట. లక్ష్మణస్వామి లేకపోతే ఆనాడు నిద్ర కూడా పట్టేది కాదు. లక్ష్మణుడు ఎక్కడ ఉన్నాడో అక్కడకు వెళ్ళి రామచంద్రమూర్తి కూడా నిద్రించేవారుట. అంటే తన ప్రాణములు తనతో పాటు సవ్యంగా ఉన్నప్పుడే తనకు ఏ విధంగా అయితే నిద్రపడుతుందో ఆ విషయాన్ని అక్కడే చెప్పారు. మరి చిన్నప్పటి నుండి కూడా లక్ష్మణుడిని విడువనటువంటి వాడు, లక్ష్మణుడు కూడా రాముణ్ణి విడువనటువంటి వాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాణ సమహ నాకు ప్రాణములతో సమానమైనటువంటి వాడివి నీవు, నిన్ను విడిచి నేను కూడా ఉండలేను కానీ అని అంటూ తర్వాత చెబుతాడు. ప్రియ నాకు అత్యంతము ప్రియమైనటువంటి వాడు. వశ్య
ఈ మాటతోటి లక్ష్మణుని ఒప్పించాలనుకుంటున్నాడు. వశ్య, నీవు నా వశంలో ఉన్నటువంటి వాడివి, నా మాట వినేవాడివి కదా నీవు. నేనేది చెప్పినా సరే నువ్వు కాదనవు, అటువంటి స్వభావం కలిగిన వాడివి. భ్రాతాచ సఖాచ, నీవు నాకు సోదరుడివే కాదు, నాకు మిత్రుడివి నీవు, అటువంటి వాడివి అని చెప్పి అన్నాడు. మరి యుద్ధకాండలో ఒకానొక సందర్భంలో అంటాడు, నాకు జీవితంలో అన్నీ కూడా మరో రూపంలో లభించవచ్చును, మరోసారి సీతాదేవి కూడా లభించవచ్చునేమో, కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు మాత్రము నాకెప్పుడూ కూడా లభించడు, లక్ష్మణుణ్ణి మించినటువంటి వాడు లేడు అని చెప్పి రామచంద్రమూర్తే స్వయంగా యుద్ధకాండలో అంటాడు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నాకు నా ప్రాణముల కంటే కూడా ప్రాణములతో సమానమైనటువంటి వాడివి, నాకు అత్యంత ప్రియమైన వాడివి, నాకు వశమైనటువంటి వాడివి, నా తమ్ముడివి, నాకు స్నేహితుడివి అయినటువంటి వాడివి నీవు. కావున నిన్ను విడిచి కూడా నేను ఉండలేను, కానీ నువ్వు నా మాట వినేవాడివి కదా, కాబట్టి నా మాట నువ్వు విని తీరాలయ్యా అంటూ, మయాద్య సహ సౌమిత్రే త్వయి గచ్చతి తద్వనం కోభరిష్యతి కౌసల్యాం సుమిత్రాం వా యశస్వినీం. నిన్ను విడిచి నేను కూడా ఉండలేను నాయన, కానీ లక్ష్మణ సౌమిత్రే త్వయి అద్య మయా సహ, నువ్వు ఈరోజు నాతో పాటు వనవాసానికి కనుక వచ్చేసినట్లయితే తద్వనం గచ్చతి సతి, నాతో పాటు నువ్వు కనుక వనవాసానికి వచ్చినట్లయితే కనుక కౌసల్య, మరి తల్లి అయినటువంటి కౌసల్యను పుత్ర వియోగంతో తన బిడ్డ అయినటువంటి రామచంద్రమూర్తి దూరమవటం ద్వారా, నేను దూరం అవడం ద్వారా బాధపడుతున్నటువంటి ఆ కౌసల్యాదేవిని, యశస్వినీం సుమిత్రాం, నీ వంటి గొప్ప పుత్రుడికి జన్మనిచ్చినటువంటి సుమిత్రాదేవిని కూడా కహ భరిష్యతి, ఎవరు రక్షిస్తారు, ఎవరు పరిపాలిస్తారు? ఎందుకు అంటే ఎవరు వారిని పోషిస్తారు? నాతో పాటు రావటం కంటే కూడా నువ్వు అయోధ్యానగరంలో ఉండి కౌసల్యాదేవిని సుమిత్రాదేవిని వారిని పరిపాలిస్తూ వారిని రక్షిస్తూ నీవు ఈ అయోధ్యానగరంలో ఉండటమే అది శ్రేయస్కరము, అదే నీ కర్తవ్యము. నిన్ను విడిచి నేను ఉండలేను, అయినప్పటికీ కూడా మన కర్తవ్యాన్ని మనం పాటించడం కోసం ఈ ఎడబాటు తప్పదు. కావున నీవు అయోధ్యానగరంలోనే ఉంటూ కౌసల్యాదేవిని సుమిత్రాదేవిని వీరిని భరిస్తూ వీరిని పరిపాలిస్తూ వారిని సంరక్షించు అని అన్నారు. అని అదేంటన్నయ్యా, రాజుగారు ఉన్నారు కదా దశరథ మహారాజు, ఆయన కౌసల్యాదేవిని సుమిత్రాదేవిని ఆయన పరిపాలిస్తాడు. భర్త అయినటువంటి ఆ దశరథ మహారాజు ఉండగా నేను వాళ్ళిద్దరినీ సంరక్షించవలసినటువంటి సంరక్షించవలసిన పరిస్థితి రాదు, ఆయన దశరథ మహారాజు చూసుకుంటాళ్లే అని అంటావేమో. అభివర్షతి కామైర్య పర్జన్య పృథివీమివ సకామపాశ పర్యస్త మహాతేజా మహీపతి. రాజు ఎలా చూసుకుంటాడయ్యా? పర్జన్య పృథివీం ఇవ, వర్షము అంటే మేఘుడు ఈ భూమండలాన్ని ఆనందింపజేసినట్లుగా మహాతేజా యహ మహీపతి, గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడైన ధర్మములన్నీ కూడా తెలిసిన వాడైన యహ మహీపతి, ఏ దశరథ మహారాజు అయితే ఉన్నాడో ఆ దశరథ మహారాజు కామై అభివర్షతి, కోరికలతోటి ఎవరు ఏది కోరితే ఆ కోరికలను ఇవ్వడానికి అభివర్షతి, వర్షణాద్ అంటే వర్షములాగా ఆ కోరికలన్నీ కూడా తీర్చగలిగినటువంటి వాడే. ఎవరు ఏది కోరినా సరే కాదనకుండా తీర్చే స్వభావం కలిగినటువంటి ఆ దశరథ మహారాజు సహా అటువంటి ఆయన ఇప్పుడు కామపాశ పర్యస్త. ఇక్కడ కామపాశము అంటే దశరథుడు కామానికి లోనయ్యాడు అని అర్థము కాదు. కైకేయీదేవి యొక్క కామములు అంటే వరములు ఏవైతే ఉన్నాయో ఆ కైకేయీదేవి యొక్క వరములకు బద్ధమైపోయాడు. కైకేయి యొక్క వరముల చేత, వరములు అనే పాశములకు బంధాన్ని పొందినటువంటి వాడై ఆ బంధ విముక్తి కాలేక ఆ బంధనములోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కావున
కామపాశపర్యస్త, కైకేయి యొక్క వరాభిలాష అనే పాశము చేత బంధించబడినటువంటి వాడై తానే ఏమీ చెయ్యలేక తానే కైకేయి దేవికి వశమైనటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి దశరథ మహారాజు ఇప్పుడు మన తల్లులను కౌసల్యాదేవిని సుమిత్రను కూడా ఎలా కాపాడగలడు? ఎందుకంటే తానే కైకేయికి వశమైపోయి ఆమె మాటను కాదనలేక ఎంతో బాధపడుతూ పుత్రవియోగాన్ని తట్టుకోలేనటువంటి స్థితిలో కూడా ధర్మం కోసమని చెప్పి తన ప్రాణ సమానమైనటువంటి నన్ను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్న ధర్మాన్ని ఆచరించడం కోసం తన ప్రాణములు కూడా లెక్క చేయనటువంటి దశరథ మహారాజు మరి పుత్రవియోగంతో బాధపడుతూ ఉంటాడు. ఆయన కౌసల్యాదేవిని సుమిత్రాదేవిని ఏ విధంగా సంరక్షించగలడు? కావున లక్ష్మణ, నీవు ఈ అయోధ్యానగరంలోనే ఉండి కౌసల్యామాతను సుమిత్రాదేవిని కూడా చక్కగా పరిపాలిస్తూ వారిని సంరక్షించవయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ రాముడు చెప్పినటువంటి మాటలకు లక్ష్మణస్వామి ఎంత చక్కగా సమాధానం చెప్పాడు. రాముడు ఏ విధంగా లక్ష్మణుడిని కూడా వనవాసానికి తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల ద్వారా ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నదేవలోకాక్రమణం నామరత్వమహం వృణే ఐశ్వర్యం వాపి లోకానాం కామయేన త్వయా వినా ఏవం బ్రువాణః సౌమిత్రిః వనవాసాయ నిశ్చితః రామేణ బహుభిः సాన్త్వైః నిషిద్ధః పునరబ్రవీత్ అనుజ్ఞాతశ్చ భవతా పూర్వమేవ యదస్మ్యహం కిమిదానీం పునరిదం క్రియతే మే నివారణం యదర్థం ప్రతిషేధో మే క్రియతే గంతుమిచ్ఛతః ఏతదిచ్ఛామి విజ్ఞాతుం సంశయో హి మమానఘా తతో బ్రవీన్మహాతేజాః రామో లక్ష్మణమగ్రతః స్థితం ప్రాగ్గామినం వీరం యాచమానం కృతాంజలిం స్నిగ్ధో ధర్మరతో వీరః సతతం సత్పథే స్థితః ప్రియప్రాణసమో వశ్యః భ్రాతా చాపి సఖా చ మే మయాద్య సహ సౌమిత్రే త్వయి గచ్చతి తద్వనం కో భరిష్యతి కౌసల్యాం సుమిత్రాం వా యశస్వినీం అభివర్షతి కామైర్యః పర్జన్య పృథివీమివ సకామపాశపర్యస్తః మహాతేజా మహీపతిః इति श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 31 सर्गे 8 श्लोकाः ఫలశ్రుతి నుండి
మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః శ్రీంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.